వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ గైస్. సో ఇప్పుడు నేను చెప్పే విషయాలని కూడా కంప్లీట్లీ నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఇంకోటి, ఈ కార్ కొనాలని ప్లాన్ చేసే వాళ్ళు వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎండింగ్ వచ్చేప్పటికే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ ప్రైస్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఈ కార్ యొక్క బేస్ వేరియంట్ ప్రైస్ 10.49 lakhs అని చెప్పి రీసెంట్గానే అనౌన్స్ చేశారు. సో 10.49 lakhs అంటే ఇక్కడ మీకు ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది. 10.49 lakhs మనకు వచ్చేది కేవలం 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మాత్రమే. సో ఈ 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అనేది మనకు ఆల్రెడీ నిస్సాన్ మ్యాగ్నైట్లో అండ్ రెనాల్డ్ కైగర్ లో కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఆ కార్లో చూడడానికి మనకి సబ్ కాంపాక్ట్ ఎస్యూవీస్ అనమాట. సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ అంటే మనకి 4 మీటర్ బిలో వస్తాయి కాబట్టి సో ఆ కార్లకి ఇంజన్ ఓకే. బట్ కమింగ్ టు దిస్ కార్, ఇది వచ్చేటప్పటికి ఒక కాంపాక్ట్ ఎస్యూవీ. అంటే ఇది మనకి 4.3 మీటర్ వరకు ఉంటుంది అండ్ దీని బాడీ వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ కార్కి 1 లీటర్ ఇంజన్ అనేది అంత ప్రాక్టికల్ కాదనేది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ కమింగ్ టు 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. సో ఇంజన్ వీళ్ళు ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. ఈ కార్తో తీసుకురాబోతున్నారు అనమాట. సో ఇంజన్ చూడప్పటికే పవర్ అండ్ టార్క్ లో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఎక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ ఇంజన్ యొక్క బేస్ వేరియంట్ ప్రైస్ 12.99 lakhs. అంటే మీకు ఆన్ రోడ్ ప్రైస్ సరికే అరౌండ్ 15 లక్షలు అంతకన్నా ఎక్కువే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ సెగ్మెంట్ లో ఉండే వేరే కార్తో మీరు కంపేర్ చేసుకోండి. అంటే మీకు ఈ సెగ్మెంట్ లో టాప్ సెల్లింగ్ కార్ అయిన క్రెటా కానీ, లేకపోతే సెల్టోస్ కానీ, నెక్స్ట్ విక్టోరిస్ కానీ, అండ్ రీసెంట్ గా మనకి టాటా నుంచి వచ్చింది కదా టాటా సియరా, దాంతో కానీ కంపేర్ చేసుకోండి. ఆ కార్స్ అన్నింటిలో మనకి మినిమం 1.5 లీటర్ ఇంజన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ అనమాట. సో దీనికి వచ్చినప్పటికి మనకి 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓకే, సరిపోద్ది, ఆ ఇంజన్కి పవర్ సరిపోద్ది. బట్ బేస్ వేరియంట్ తో కంపేర్ చేసినప్పుడు దీనికి ఆ కార్ల యొక్క బేస్ వేరియంట్ కి మనకి సంబంధం ఉండదు అనమాట. సో దీంట్లో బేస్ వేరియంట్ మనకు వచ్చేప్పటికి 1 లీటర్ ఇంజన్, ఆ కార్లో మనకి బేస్ వేరియంట్ వచ్చేప్పటికి 1.5 లీటర్ ఇంజన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఒక కంప్లీట్లీ మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బట్ ఇక్కడ రెండు విషయాలు మంచి విషయాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో టాప్ వేరియంట్ కాస్ట్ వచ్చేప్పటికే ఆ కార్లో కంపేర్ చేస్తే తక్కువగా ఉంది. అండ్ ఇంకోటి, ఈ టర్బో పెట్రోల్ యొక్క బేస్ వేరియంట్ లోనే మనకి అన్ని మ్యాండేటరీ ఫీచర్స్ ఆఫర్ చేయబోతుందని విన్నాను. సో అలాగే ప్రొవైడ్ చేశారంటే మాత్రం ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అవుతుంది. అండ్ కమింగ్ టు ఆటోమేటిక్ వేరియంట్, సో ఈ 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ తో మనకి డీసీటీ గేర్ బాక్స్ వస్తుంది. దాని కాస్ట్ అయితే మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ అరౌండ్ మనకి 14.49 lakhs దాకా ఉంది. సో 14.49 lakhs అంటే మనకి ఆన్ రోడ్ ప్రైస్ 17 లక్షల వరకు అయిపోతుంది. సో ఈ కార్లో మీరు ప్రాపర్ 1.3 లీటర్ ఇంజన్ తోటి డీసీటీ గేర్ బాక్స్ తో కొనాలనుకుంటే 17 లక్షల వరకు సమర్పించుకోవాలి. సో అది కూడా మీరు మైండ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ కమింగ్ టు లుక్స్ అండ్ ఫీచర్స్, అన్డౌటెడ్లీ ఈ మధ్య లాంచ్ అయిన కార్స్ అన్నిట్లో ఈ కార్ లుక్స్ వైజ్ కానీ ఫీచర్స్ వైజ్ కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పాలి. లుక్స్ ఇన్ ద సెన్స్ ఎందుకు చెప్పానంటే ఎటువంటి హడావిడి లేదు. ఇంటీరియర్లో మీకు 3 స్క్రీన్లు 4 స్క్రీన్లు ఇటువంటి ఏం ప్రొవైడ్ చేయకుండా అండ్ టచ్ స్క్రీన్ బటన్స్ ఇవేం ప్రొవైడ్ చేయకుండా అన్ని ఫిజికల్ బటన్స్ ప్రొవైడ్ చేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంటీరియర్స్ కూడా చాలా డీసెంట్ గా ఉన్నాయి. కమింగ్ టు ఎక్స్టీరియర్స్, మనకి ఫ్రంట్ సైడ్ ఈ కనెక్టెడ్ ఎల్ఈడి లైట్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయకుండా బ్యాక్ సైడ్ వరకే కనెక్టెడ్ ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేశారు. అది కూడా నాకు బాగా నచ్చింది. ఓవరాల్ ఎక్స్టీరియర్ డిజైన్ కూడా మనకి చాలా సింపుల్ గా ఉంది. సింపుల్ గా ఉన్నప్పటికీ మనకి అగ్రెసివ్ లుక్ అయితే ఉంది. సో మన కార్ అలా ఉందంటే ఒక టైగర్ కానీ ఒక లైన్ కానీ మనకి పైకి దిగినట్టు ఉందన్నమాట. ఆ లుక్స్ కూడా మనకి సో అది నాకు చాలా బాగా నచ్చింది లుక్స్ వైజ్. ఫీచర్స్ గురించి నేను ఎక్కువగా మాట్లాడను, మీకు తెలిసిందే. ఎందుకంటే సో మనం డబ్బు పెట్టే కొద్దీ ఫీచర్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. బట్ బేస్ వేరియంట్ లో కనుక వీళ్ళు మ్యాండేటరీ ఫీచర్స్, ఇందా నేను చెప్పిన మ్యాండేటరీ ఫీచర్స్ అని తీసుకొస్తే మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ కమింగ్ టు మేజర్ థింగ్, డ్రైవబిలిటీ. సో దీని గురించి నేను ఎక్కువ మాట్లాడను. మన తెలుగు నుంచి ఒక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా వీళ్ళు డ్రైవ్ రివ్యూకి పిలవలేదు. అండ్ డ్రైవ్ రివ్యూ ఇన్ ద సెన్స్ మీడియా డ్రైవ్ పిలవలేదు అనమాట. లాంచ్ ఈవెంట్ అయితే పిలిచారు కానీ మీడియా డ్రైవ్ కి ఎవరిని పిలవలేదు. సో మన తెలుగు వాళ్ళు ఎవరికి అసలు ఈ కార్ డ్రైవబిలిటీ ఎలా ఉంటుందో ఒక క్లారిటీ అయితే లేదు. సో నేను కూడా ఒక్కోసారి డ్రైవ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు మన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ కనుక్కుంటున్నాను, డ్రైవబిలిటీ ఎలా ఉంది, ఏంటి, దీనికి కథ ఏంది, సస్పెన్షన్ ఎలా ఉంది అండ్ మిగతా ఆస్పెక్ట్స్ ఎలా ఉంది కనుక్కుంటా ఉంటాను. బట్ ఈసారి ఆ ఛాన్స్ అయితే లేదు. మీరు డ్రైవ్ రివ్యూ కోసం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. మన ఫాలోవర్స్ ఎవరైనా కానీ ఈ కార్ నా దగ్గర రివ్యూ తీసుకొస్తే అప్పుడు దీని గురించి నేను క్లియర్గా మాట్లాడగలుగుతాను. సో అంతవరకు దీని డ్రైవబిలిటీ గురించి నేను క్లియర్గా మాట్లాడలేను. అందులోనూ ఇండియన్ కార్ మార్కెట్కి ఇది ప్రస్తుతానికి ఒక బ్రాండ్ న్యూ కార్. సో ఇంజన్ కూడా ఒక బ్రాండ్ న్యూ ఇంజన్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రాండ్ న్యూ అనమాట. సో ప్రయోగాలు చేసేవాళ్ళు కాకుండా రివ్యూ చూసుకునే వాళ్ళు మాత్రం ఒక 6 months వరకు ఆగాలని నా పర్సనల్ రిక్వెస్ట్. సో సిన్సియర్గా కొనాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి. సో ఫస్ట్ వచ్చే కార్స్లో మనకి చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉంటాయి, వీటన్నింటి రెక్టిఫై చేసి నెక్స్ట్ వచ్చే కార్స్లో మనకి ఇవన్నీ రిజాల్వ్ చేస్తారనమాట. సో అంతవరకు కొంచెం ఆగమని నా పర్సనల్ రిక్వెస్ట్. నెక్స్ట్ కమింగ్ టు ఇంకో మేజర్ థింగ్, ఈ కార్లో మనకి ప్రొవైడ్ చేసే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ని మెర్సిడీస్ బెంజ్ కంపెనీ తయారు చేస్తుందా? సో ఇదైతే కంప్లీట్లీ ఫాల్స్ న్యూస్ గైస్. ఎందుకంటే ఈ ఇంజన్ ని మెర్సిడీస్ బెంజ్ తో కలిపి రెనాల్ట్ కంపెనీ తయారు చేస్తుంది. ఇది సపరేట్ గా ఓన్లీ మెర్సిడీస్ కంపెనీ మాత్రమే తయారు చేయట్లేదు. రెనాల్ట్ తో పాటు ఇంకా దాంతో పాటు వర్క్ చేసే కంపెనీస్ ఉన్నాయి. రెనాల్ట్,
నిస్సాన్, మిత్సుబిషి అండ్ ఈ బెంజ్ కంపెనీ కలిపి ఈ 4 కంపెనీలు కలిపి ఇంజిన్ తయారు చేశాయి. సో ఇంజిన్ ని బెంజ్ కార్ లో కూడా యూస్ చేస్తారు, బెంజ్ లో ఉండే ఏ క్లాస్ కార్ లో అండ్ జిఎల్ఏ కార్స్ లో కూడా యూస్ చేస్తారు అని నేను ఒక ఆర్టికల్ చదివాను. సో ఇంజిన్ ట్యూనింగ్ అనేది మారిపోద్ది గైస్. సో మనకి ఈ కార్ లో ప్రొవైడ్ చేసే ఇంజిన్ ట్యూనింగ్ వేరేగా ఉంటుంది అండ్ బెంజ్ కార్ లో ప్రొవైడ్ చేసే సేమ్ ఇంజిన్ ట్యూనింగ్ వేరేగా ఉంటుంది. సో ఇంజిన్ వచ్చేటప్పటికే ఫ్యామిలీ సేమ్ అనమాట. దాంట్లో బెంజ్ కార్లో యూజ్ చేసే ఇంజిన్, నెక్స్ట్ ఈ డస్టర్లో యూజ్ చేసే ఇంజిన్ ఫ్యామిలీ సేమ్ అయినప్పటికీ బట్ ఇంజిన్ ట్యూనింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో 2 ఇంజిన్లు ఒకటే మాత్రం మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫైనలీ సర్వీస్ గైస్, ఇక్కడ మనకి మేజర్ డిఫరెన్స్ వస్తుంది. సో మిగతా కార్ బ్రాండ్స్ తోటి ఈ కార్తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ మనకి మేజర్ డిఫరెన్స్ అని వస్తుందన్నమాట. సో మనం హైదరాబాద్లో చూసుకుందాం. హైదరాబాద్లో మీరు చూసుకుంటే రెనాల్ట్ కంపెనీకి గట్టిగా కొడితే 4 సర్వీస్ సెంటర్లు ఉన్నాయన్నమాట. వర్కింగ్ కండిషన్లో 4 సర్వీస్ సెంటర్లు మాత్రమే ఉన్నాయి. అక్కడ వర్క్ చేసే ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కదా, సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆ 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వరకు ఓకే. సో దాన్ని వాళ్ళు బాగానే రిపేర్ చేస్తారు అనుకుందాం, ఏమైనా ఇష్యూస్ వస్తే బాగానే రిపేర్ చేస్తారు అనుకుందాం. బట్ ఈ 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ గురించి ఎంతమందికి అసలు నాలెడ్జ్ ఉందో తెలియదు. కార్ షోరూమ్కి వచ్చిన తర్వాత అండ్ వాళ్ళ సర్వీస్కి ఇస్తే ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళు దాన్ని రెక్టిఫై చేస్తే అప్పుడు దీని గురించి మనం మాట్లాడచ్చు. అంతవరకు సర్వీస్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కే గైస్. హైదరాబాద్లో మీకు పరిస్థితి ఎలా ఉందంటే ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్ అర్థం చేసుకోండి. ఏపీ అండ్ తెలంగాణ ఉండే డిస్ట్రిక్ట్స్లో కొన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే అసలు షోరూమ్లు లేవు, ఈవెన్ సర్వీస్ సెంటర్లు కూడా రెనాల్ట్కి. సో ఈ విషయంలో మాత్రం వీళ్ళు కొంచెం వర్కౌట్ చేయాలి, లేకపోతే వీళ్ళు ఎన్ని కార్లు తీసుకొచ్చినా కానీ సర్వీస్ అయితే కొంచెం ఇబ్బంది పడాల్సిందే. సో నేను ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఈ 5 పాయింట్ల గురించి మీరు ఇంకోసారి థింక్ చేయండి. సో అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి చూడండి, మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. స్టార్టింగ్ లో కూడా చెప్పా కదా, ఇప్పటిదాకా నేను చెప్పింది కంప్లీట్లీ నా పర్సనల్ ఒపీనియన్. సో ఈ కార్ కొనాలని ప్లాన్ చేసే వాళ్ళు ఈ సెగ్మెంట్ లో ఉండే మిగతా కార్స్ కూడా క్లియర్ గా డ్రైవ్ చేసి దీన్ని కూడా క్లియర్ గా డ్రైవ్ చేసి ఆ తర్వాత ఫైనల్ డిసిషన్ తీసుకోండి. సో ఈ కార్ గురించి మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేయండి. వ్యాలిడ్ కమెంట్స్ అన్నిటికీ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ ఫైనలీ ఇలాంటి జెన్యూన్ డిస్కషన్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.